గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహా కుంభమేళాలో ఇప్పుడు ఈ యువతి సెన్సేషనల్ గా మారింది. ఇదిగో ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేస్తుంది. దీంతో ఎక్కడ చూసినా ఈ లేడీ గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగని ఆమె ఏదో సెలబ్రిటీయో ధనవంతుల బిడ్డో కాదు, అత్యంత సాధారణంగా ఉండే అమ్మాయి. పూసల దండలు అమ్ముకుంటూ తన రోజువారీ జీవితం గడుపుకుని ఆ అమ్మాయి ఆమె మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. అంతేకాదు ఆ క్రేజే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్స్ను కూడా తీసుకొస్తోంది. ఇదిగో ఇక్కడ చూసేందుకు ఆమె సాధారణంగా కనిపిస్తోంది, కానీ అద్భుతమైన అందం అంటూ ఆమెను అభివర్ణించడం జరుగుతోంది సోషల్ మీడియాలో. అంతకు మించి కళ్ళతోనే అందరినీ కట్టుపడేస్తోందంటూ సోషల్ మీడియా క్వీన్గా అభివర్ణిస్తోంది సోషల్ మీడియా అభిమానులు ఆమెను చూసిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తొలిసారి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. అంతే, అది కాస్త వైరల్గా మారింది. ఆమె చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. అక్కడ కుంభమేళాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆమెను చూసేందుకు పోటీ పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, వీడియోలు తీసేందుకు రచ్చ చేస్తున్నారు అక్కడ. అది ఆమెకు నచ్చకపోయినా అంతా అలాగే చేస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో పాలుపోక అమాయకంగా చూస్తోంది ఆమె. ముఖ్యంగా ఎవరు మాట్లాడినా నవ్వుతూనే సమాధానం ఇస్తోంది. ప్రస్తుతం నెట్టింట మోనాలిసాకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. బాలీవుడ్కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడట. చేపకళ్ళు, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిపోయాడు సనోజ్ మిశ్రా. తన తర్వాతి సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ దీనికి మీరెలా స్పందిస్తారు అంటూ నెటిజన్లను ప్రశ్నించారాయన. అనేక మంది ఆమెకు హీరోయిన్ అయ్యేందుకు అర్హతలు ఉన్నాయని చెబుతూ ఛాన్స్ ఇవ్వమని కోరుతున్నారు. కాటుక దిద్దిన అందమైన తేనె కళ్ళు, అమాయకమైన చూపులు, అవి ఇప్పుడు ఆమెను సోషల్ మీడియా క్వీన్గా మార్చేశాయి. మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు. తన సినిమా కోసం మోనాలిసా లాంటి అమ్మాయిని వెతుకుతున్నారని, తన సినిమాలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సరిగ్గా సెట్ అవుతుందంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొందరలోని ప్రయోగరాజ్కు వెళ్ళి మోనాలిసాను కలుస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఫ్యూచర్లో మోనాలిసాను చిత్రసీమ ఎంతవరకు ఆదరిస్తుందో, ఆ తర్వాత ప్రజలు ఏ స్థాయిలో తనను అభిమానిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.